గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వంటేరు ప్రతాప్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. రైతు రుణమాఫీపై రేవంత్ రెడ్డి మాట మార్చారన్నారు. పూర్తి స్థాయిలో రైతుల రుణమాఫీ చేయలేదన్నారు. గజ్వేల్ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. గజ్వేల్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి మాట తప్పాడని, అంతేకాకుండా ఆగస్టు 15 వరకు తెలంగాణలోని 47 లక్షల మంది రైతులకు 31,000 కోట్లు 2 లక్షల చొప్పున రుణమాఫీ చేస్తానన్న రేవంత్ రెడ్డి మాట తప్పాడని వంటేరు ప్రతాప్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేవలం 22 లక్షల రైతులకు మాత్రమే 17,900 కోట్ల రూపాయల రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేతులు దులుపుకున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేవలం 46% మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. ఇంకా 54% మందికి రైతు రుణమాఫీ జరగాల్సి ఉందన్నారు. ఇంకా 24 లక్షల మందికి రైతు రుణమాఫీ జరగాల్సి ఉందని తెలిపారు. దీనికి నైతిక బాధ్యతను రేవంత్ రెడ్డి వహిస్తూ వెంటనే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. అసలు రైతుకు రైతు భరోసా దిక్కులేదు, కానీ కౌలు రైతుకు రైతు భరోసా ఎక్కడిస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రైతు బంధు నిధులను రైతు రుణమాఫీకి మళ్లించి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కల్లబొల్లి మాటలతో, అబద్ధపు మాటలతో కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. గజ్వేల్ నియోజకవర్గంలో రుణమాఫీ కాని రైతులు నేరుగా తమ యొక్క ఖాతా నెంబర్, బ్యాంకు పాస్బుక్ తీసుకుని గజ్వేల్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇవ్వాలన్నారు. రైతు రుణమాఫీ కాని ప్రతి రైతును బీఆర్ఎస్ నాయకులు నేరుగా కలిసి దరఖాస్తులు తీసుకుంటారన్నారు. రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులు ఉన్నారు. ఈ రుణమాఫీ చేయాలంటే 31,000 కోట్ల రూపాయలు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చింది 17,900 కోట్లు మాత్రమే. తీసుకున్న రైతులు 22 లక్షల మంది మాత్రమే. దాదాపు 46% మాత్రమే రైతు రుణమాఫీ జరిగింది. ఇంకా 54%, ఇంకా 23 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు నిన్న హరీష్ రావు గారిని రాజీనామా చేయమని డిమాండ్ చేసింది. రాజీనామా చేయాల్సింది హరీష్ రావు గారు కాదు, యాదాద్రి మీద ఏడుపాయల దుర్గమ్మ తల్లి మీద, వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసింది రేవంత్ రెడ్డి గారు. ఇంకా 23 లక్షల మందికి రైతు రుణమాఫీ కానేడే. రాజీనామా చేయాల్సి వస్తే రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. అబద్ధాలకు అడ్రస్ ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ఇలా అబద్ధాలు ఆడి దేవీళ్ళ మీద ప్రమాణాలు చేసి ఆగస్టు 15వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఉత్తర ప్రగల్భాలు పలికి ఇప్పటి వరకు కూడా రుణమాఫీ కాలే. ఇంకా 23 లక్షల మంది రైతులు రుణాలు తీసుకోవాల్సినటువంటి రుణాలకి ఎదురు చూస్తున్నారు. బ్యాంకర్ల చుట్టూ తిరుగుతున్నారు, ఎంఆర్ఓ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడ తిరిగినా కూడా రైతులకు రుణమాఫీ అవ్వట్లేదు. మేము ఒకటే చెప్తున్నాం, గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళ అర్జీ తీసుకొని, వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ లెటర్ తీసుకొని వాళ్ళందరినీ కూడా గజ్వేల్ కోటమైసమ్మ దగ్గరికి తీసుకొచ్చి పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ కానీ రైతులందరూ కూడా కోటమైసమ్మ నుండి వేలాది మంది రైతులతోని ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు హరీష్ రావు గారు లేకపోతే కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతాం. కేసీఆర్ గారిని ముందు పెట్టుకొని రైతు రుణమాఫీ కానీ రైతులందరి పక్షాన్ని మేము పోరాటం చేస్తాం. రైతులకు రుణమాఫీ జరిగే వరకు వదిలిపెట్టాం. అసలు రైతుకే దిక్కు లేదు, కౌలు రైతుకి ఎప్పుడు చేస్తాం? అసలు రైతుకు రైతు బంధు రాలే, రైతు భరోసా రాలే, కౌలు రైతుకి ఎప్పుడు ఇస్తాం? ఉత్తర మాటలు, ఉత్తర ప్రగల్భాలు, అబద్ధాలతోనే కూడగడుతున్నాడు. 8 నెలల కాలంలో 50,000 కోట్లు అప్పు తెచ్చినాం. కనీసం ఒక స్కీమ్ ఇచ్చినవా? ఒక ప్రాజెక్టు కట్టినవా? ఇలా సీతారామల ఎత్తిపోస్తే అడబెట్టింది నువ్వు 75 కోట్లు. గత ప్రభుత్వం కేసీఆర్ గారు 7,400 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. రుణమాఫీ చేసినా ప్రగల్భాలు పలుకుతున్నాడు. హరీష్ రావు గారిని
రాజీనామా చేయమంటున్నాడు. అసలు నీ నీతి నిజాయితీ ఉంటే నీ గుండె మీద చేయబెట్టుకొని మాట్లాడు. రుణమాఫీ జరిగిందా? 6 గ్యారెంటీలు అమలైనయా? ఎట్లా మాట తప్పింది ఎవరు? నీకు నైతిక విలువలు ఉంటే, నీవు మానవత్వం ఉంటే రాజీనామా చేసి మాట్లాడు. అబద్ధాలు నీకు అడ్రస్, అబద్ధాలకు అడ్రస్ కేర్ ఆఫ్ అంటే రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, మీ ప్రభుత్వంలో అవినీతి పెరిగింది. ఎక్కడ చూసినా దండుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా వదిలిపెట్టకుండా దండుకుంటున్నారు. అవినీతి రాజ్యం అయిపోయింది. ప్రజారాజ్యం కాదు ఇది, ప్రజల రాజ్యం కాదు ఇది, అవినీతి కాంగ్రెస్ రాజ్యం ఇది. స్కాములు, స్కీములతో దోసుకుంటున్నారు. స్కీములు అంటే ఎక్కడుంటే స్కీములు అంటే తెలియదు, కానీ స్కాములు మాత్రం మొదలుపెట్టిండ్రు. ఎవరు చేస్తున్నారు? ఇలా కాంగ్రెస్ 10 సంవత్సరాల అధికారంలోకి లేకపోయినాక రాబందుల్లాగా రాష్ట్రం మీద పడి దోసుకుంటున్నారు. ఇది నిజం. ఇలా బిల్డర్లను మొదలు పెడతలేరు, కాంట్రాక్టర్లను మొదలు పెడతలేరు, ఫార్మా ఇండస్ట్రీలను మొదలు పెడతలేరు. ఎక్కడ చూసినా అవినీతి 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 రాజ్యం వెళ్తుంది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రాజీనామా చేయాల్సింది హరీష్ రావు కాదు, కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి గారే చేయాలి. రేవంత్ రెడ్డి గారే రాజీనామా చేయాలి, చేసి మాట్లాడాలి. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మొన్న మా పార్టీ దగ్గర వచ్చినటువంటి 8 మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేపించి ఎలక్షన్లకు రా, ప్రజల తీర్పు కోరు, అప్పుడు రెఫరెండం వస్తుందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్ఎన్బి ఇరిగేషన్ వాళ్ళు, ఆర్ఎన్బి వాళ్ళు, పంచాయతీరాజ్ వాళ్ళ యొక్క మా దగ్గర ఎస్సీ గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇక్కడ ఎస్సీ అంటే సూపరింటెండెంట్ ఆఫీసులు, ఈలు, డీలు అందరినీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇరిగేషన్ చాలా రిక్వైర్మెంట్ ఉంది, ఆర్ఎన్బి కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంది, పంచాయతీరాజ్ చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఈ ఆఫీసులు తరలించి కొడంగల్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుండ్రు. దాని మీద ఇట్లా ముట్టినట్టయితే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు లోకల్గా ఉన్నారు. 170 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు శాంక్షన్ చేస్తే రద్దు చేసిన రేవంత్ రెడ్డి బొమ్మ దగ్గర పెట్టాలి. ఇక్కడ ఉన్నాడు కేటీఆర్ గారు బొమ్మ దగ్గర పెట్టాల్సింది. ఎవరి బొమ్మ దగ్గర పెట్టాలి? 170 కోట్ల రూపాయలు గజ్వేల్ అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి డబ్బులు రద్దు చేసిన రేవంత్ రెడ్డి బొమ్మ దగ్గర పెట్టాలి. ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, ఇరిగేషన్ ఆఫీసులు తీసుకెళ్తున్నందుకు రేవంత్ రెడ్డి గారి బొమ్మ గాలు పెట్టాలి. ఇక్కడ లోకల్ నాయకులు నేను డిమాండ్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే 170 కోట్లు మేము శాంక్షన్ ఇచ్చినాం, తీసుకొచ్చి పని స్టార్ట్ చేయండి. మేము ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్ఎండ్బి రూమ్లు ఇచ్చినాం, ఆఫీసులు తీసుకొచ్చినాం, వాటిని కాపాడుకోండి. ఆ దమ్ము లేదు. నిత్యం స్కాములు, స్కీముల మీద, సెటిల్మెంట్ల మీద కాలం గడుపుతున్నారు మీరు. మేము ప్రజలలోకి వెళ్తాం, తప్పకుండా రైతులందరినీ కూడా పోగు చేస్తాం. ప్రతి రైతులు మేము కలుస్తాం, తప్పకుండా రైతుల వెంటే ఉండి ముందు పోతాం, రైతుల పక్షాన నిలబడతాం. రైతు భరోసా ఎట్లా రాదో, రైతు రుణమాఫీ ఎట్లా కాదో, తడాకా ఏందో గజ్వేల్ నుంచే చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది. రూపాయలు కావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఇచ్చింది 17,900 కోట్లు మాత్రమే. తీసుకున్న రైతులు 22 లక్షల మంది మాత్రమే. దాదాపు 46% మాత్రమే రైతు రుణమాఫీ జరిగింది. ఇంకా 54%, ఇంకా 23 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు నిన్న హరీష్ రావు గారిని రాజీనామా చేయమని డిమాండ్ చేసింది. రాజీనామా చేయాల్సింది హరీష్ రావు గారు కాదు, యాదాద్రి మీద, ఏడుపాయల దుర్గమ్మ తల్లి మీద, వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసింది రేవంత్ రెడ్డి గారు. ఇంకా 23 లక్షల మందికి రైతు రుణమాఫీ కానాడే రాజీనామా చేయాల్సి వస్తే రేవంత్ రెడ్డి గారు రాజీనామా చేయాలి. అబద్ధాలకు అడ్రస్ ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. ఇలా అబద్ధాలు ఆడి దేవీళ్ళ మీద ప్రమాణాలు చేసి ఆగస్టు 15వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఉత్తర ప్రగల్భాలు పలికి ఇప్పటి వరకు కూడా రుణమాఫీ కాలేదు. ఇంకా 23 లక్షల మంది రైతులు రుణాలు తీసుకోవాల్సినటువంటి రుణాలకి ఎదురు చూస్తున్నారు. బ్యాంకర్ల చుట్టూ తిరుగుతున్నారు, ఎంఆర్ఓ ఆఫీసర్ చుట్టూ తిరుగుతున్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్ చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడ తిరిగినా కూడా
రైతులకు రుణమాఫీ అవ్వట్లేదు. మేము ఒకటే చెప్తున్నాం, గజ్వేల్ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఎవరికైతే రుణమాఫీ కాలేదో వాళ్ళ అర్జీ తీసుకొని వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ లెటర్ తీసుకొని వాళ్ళందరినీ కూడా గజ్వేల్ కోటమైసమ్మ దగ్గర తీసుకొచ్చి పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ కానీ రైతులందరూ కూడా కోటమైసమ్మ నుండి వేలాది మంది రైతులతోని ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడు హరీష్ రావు గారు లేకపోతే కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు పోతాం. కేసీఆర్ గారిని ముందు పెట్టుకొని రైతు రుణమాఫీ కానీ రైతులందరి పక్షాన్ని మేము పోరాటం చేస్తాం. రైతులకు రుణమాఫీ జరిగే వరకు వదిలిపెట్టాం. అసలు రైతుకే దిక్కు లేదు, కౌలు రైతుకి ఎప్పుడు చేస్తాం? అసలు రైతుకు రైతు బంధు రాలే, రైతు భరోసా రాలే, కౌలు రైతుకి ఎప్పుడు ఇస్తాం? ఉత్తర మాటలు ఉత్తర ప్రగామాలు అబద్ధాలతోనే కూడగడుతున్నాడు 8 నెలల. 8 నెలల కాలంలో 50,000 కోట్లు అప్పు తెచ్చినాం. కనీసం ఒక స్కీమ్ ఇచ్చినవా? ఒక ప్రాజెక్టు కట్టినవా? ఇలా సీతారామల ఎత్తిపోతే అక్కడ పెట్టింది నువ్వు 75 కోట్లు. గత ప్రభుత్వం కేసీఆర్ గారు 7,400 కోట్లు ఖర్చు పెట్టింది. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. రుణమాఫీ చేసినట్టు ప్రగల్భాలు పలుకుతున్నాడు. హరీష్ రావు గారిని రాజీనామా చేయమంటున్నాడు. అసలు నీ నీతి నిజాయితీ ఉంటే నీ గుండె మీద చేయబెట్టుకొని మాట్లాడు. రుణమాఫీ జరిగిందా? 6 గ్యారెంటీలు అమలైనయా? ఎట్లా మాట తప్పింది ఎవరు? నీకు నైతిక విలువలు ఉంటే, నీవు మానవత్వం ఉంటే రాజీనామా చేసి మాట్లాడు. అబద్ధాలు నీకు అడ్రస్, అబద్ధాలకు అడ్రస్ కేర్ ఆఫ్ అంటే రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, నీ ప్రభుత్వంలో అవినీతి పెరిగింది. ఎక్కడ చూసినా దండుకుంటున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు కూడా వదిలిపెట్టకుండా దండుకుంటున్నారు. అవినీతి రాజ్యం అయిపోయింది. ప్రజారాజ్యం కాదు ఇది, ప్రజల రాజ్యం కాదు ఇది, అవినీతి కాంగ్రెస్ రాజ్యం ఇది. స్కాములు స్కీములతో దోసుకుంటున్నారు. స్కీములు అంటే ఎక్కడుంటాయో స్కీములు అంటే తెలియదు కానీ స్కాములు మాత్రం మొదలుపెట్టింది. ఎవరు చేస్తున్నారు? ఇలా కాంగ్రెస్ 10 సంవత్సరాల అధికారంలోకి లేకపోయినాక రాబందుల్లాగా రాష్ట్రం మీద పడి దోసుకుంటున్నారు. ఇది నిజం. ఇలా బిల్డర్లు మొదలు పెడతలేరు, కాంట్రాక్టర్లు మొదలు పెడతలేరు, ఫార్మా ఇండస్ట్రీలో మొదలు పెడతలేరు. ఎక్కడ చూసినా అవినీతి 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 రాజ్యం వెళ్తుంది ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రాజీనామా చేయాల్సింది హరీష్ రావు కాదు, కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి గారే చేయాలి. రేవంత్ రెడ్డి గారే రాజీనామా చేయాలి, చేసి మాట్లాడాలి. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మొన్న మా పార్టీలకి వచ్చినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేపించి ఎలక్షన్లకు రా, ప్రజల తీర్పు కోరు, అప్పుడు రెఫరెండం వస్తుందని చెప్పి డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. గజ్వేల్ ఆర్ఎండ్బి ఇరిగేషన్ వాళ్ళు, ఆర్ఎండ్బి వాళ్ళు, పంచాయతీరాజ్ వాళ్ళ యొక్క మా దగ్గర ఎస్సీ గత కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇక్కడ ఎస్సీ అంటే సూపరింటెండెంట్ ఆఫీసులు, ఈలు డీలు అందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఇరిగేషన్ చాలా రిక్వైర్మెంట్ ఉంది, ఆర్ఎండ్బి కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంది, పంచాయతీరాజ్ చాలా రిక్వైర్మెంట్ ఉంది. ఈ ఆఫీసును తరలించి కొడంగల్కి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తుండ్రు. దాని మీద ఇలా ముట్టినట్టయితే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, తీవ్రమైనటువంటి ప్రజా వ్యతిరేకత వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులు లోకల్గా ఉన్నారు. 170 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు శాంక్షన్ చేస్తే రద్దు చేసిన రేవంత్ రెడ్డి బొమ్మ దగ్గర పెట్టాలి. ఇక్కడ ఉన్నాడు కేటీఆర్ గారు బొమ్మ దగ్గర పెట్టాల్సింది. ఎవరి బొమ్మ దగ్గర పెట్టాలి? 170 కోట్ల రూపాయలు గజ్వేల్ అభివృద్ధి కోసం ఇచ్చినటువంటి డబ్బులు రద్దు చేసిన రేవంత్ రెడ్డి బొమ్మ దగ్గర పెట్టాలి. ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ ఇరిగేషన్ ఆఫీసులు తీసుకెళ్తున్నందుకు రేవంత్ రెడ్డి గారి బొమ్మ గాలు పెట్టాలి. ఇక్కడ లోకల్ నాయకులు నేను డిమాండ్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా, మీకు చిత్తశుద్ధి ఉంటే 170 కోట్లు మేము శాంక్షన్ ఇచ్చినాం, తీసుకొచ్చి పనులు స్టార్ట్ చేయండి. మేము ఇరిగేషన్ పంచాయతీరాజ్ ఆర్ఎండ్బి రూమ్లు తెచ్చినాం, ఆఫీసులు తీసుకొచ్చినాం, వాటిని కాపాడుకోండి. ఆ దమ్ము లేదు. నిత్యం స్కాములు స్కీముల మీద సెటిల్మెంట్ మీద కాలం గడుపుతున్నారు మీరు. మేము ప్రజలలోకి వెళ్తాం, తప్పకుండా రైతులందరినీ కూడా పోగు చేస్తాం, ప్రతి రైతు మేము కలుస్తాం, తప్పకుండా రైతుల వెంటే ఉండి ముందుకు పోతాం, రైతుల పక్షాన నిలబడతాం. రైతు భరోసా ఎట్లా రాదో, రైతు రుణమాఫీ ఎట్లా కాదో తడాకా ఏందో గజ్వేల్ నుంచే చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది. కన్స్ట్రక్షన్
రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559.